భారతీయ బౌద్ధ మహాసభ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారత 76వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి కైలాష్ నగర్ అశోక బుద్ధ విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించారని భారతీయ బౌద్ధ మహాసభ నాయకులు రత్నజాడే ప్రజ్ఞకుమార్ అన్నారు. ఇక ఆయన రాజ్యాంగంతోనే దేశంలో అందరికీ సమాన హక్కులు అందుతున్నాయన్నారు. ర్యాలీలో అంబేద్కర్ రాజ్యాంగ పుస్తక చిత్రపటాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. తెలంగాణలోని ప్రజలందరికీ బౌద్ధ మహాసభ ఏదైతే జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి తెలంగాణలోని ప్రజలందరికీ కూడా 76వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు శ్రమించి రాత్రి దినము ఒకటి చేసి మరి భారతదేశానికి భారత రాజ్యాంగం సమర్పించినారు. మరి అటువంటి ఆయన యొక్క కళల్ని ఏదైతే భారతదేశాన్ని బౌద్ధమై చేయడానికి మరి ఆయన కంకణం కట్టుకుంటారు. మరి ఈ రోజు కూడా ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ బౌద్ధ మహాసభ ప్లస్ అన్ని సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ రోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ లో పూజ్య బంతే ఆర్య సంఘమిత్ర గారు అలాగే పూజ్య బంతే భరద్వాజ్ గారి యొక్క చేతుల మీదుగా వందన సమర్పించుకున్నాం. మరి భారీ ర్యాలీగా ఎన్నడూ లేనటువంటి ఏదైతే మహిళలు కూడా వేలాది మందితో పాల్గొని మరి భారీ ర్యాలీ అంబేద్కర్ చౌక్ నుంచి కైలాష్ నగర్ బుద్ధ విహార్ వరకు వెళ్తున్నాం. మరియు అలాగే అక్కడ ఏదైతే సమావేశం ఉంటుందో అక్కడ కూడా సమావేశం ఏదైతే జరిపి ఏదైతే మాట్లాడుకుంటున్నాం రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు కూడా మన స్పీచ్ ఇస్తారు. కాబట్టి ఇంకోసారి జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 76వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ